వెల్కమ్ హాయ్ అండి. బ్యాక్ టు మై వరలక్ష్మి ఛానల్ శ్రీలక్ష్మి వ్లాగ్స్. సాబుదానాన్ని మంచిగా వాష్ చేసుకొని నీళ్ళు పోసుకొని కడుక్కున్నాక ఇట్లా పుల్ల పొడి పొడిగా కావాలి. ఇలా అది ఏ విధంగా కడుక్కోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక గిన్నెలో సాబుదానా వేసుకొని మంచి వాటర్ వేసి మంచిగా కడిగేసి ఆ వాటర్ని అంతా మంచిగా అలా మొత్తం అంతా కడిగేసుకొని వాటర్ అంతా వంచేసుకోవాలి. ఇప్పుడు ఈ సాబుదానా ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. తర్వాత పల్లీల పొడి, సేంద్ర నమక్, పచ్చిమిర్చి, కీరా వేస్తున్నాను నేను ఇందులో. ఆయిల్ ఫ్రైన్ అయినాక కీరాని ఫ్రై చేసుకుందాము. కీరా వేసి ఫ్రై చేసుకుందాము. కీరా మంచిగా ఫ్రై అవ్వాలి. కీరాని ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి కీరాని. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకొని అదంతా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనము ఈ విధంగా ఫ్రై అయిపోయింది చూడండి. సాబుదానా వేసుకోవాలి. నానబెట్టిన సాబుదానా వేసుకొని దాంట్లో పల్లీల పొడి, సేంద్ర నమక్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు మంచిగా అంతా కలిసేటట్లుగా మొత్తం కలుపుకోవాలి.